ఈరోజు కోటపల్లి గ్రామంలో క్రిస్మస్ పండుగ సంతోషంగా జరిపిన. కోటపల్లి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని చర్చిలో గ్రామ ప్రజలందరూ కుల మతాలతో సంబంధం లేకుండా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో గ్రామానికి చెందిన పలువురు పిల్లలు నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు మాట్లాడుతూ యేసుక్రీస్తు సర్వలోక రక్షకుడని, యావత్తు మానవాళిపై అవతరించారని, ప్రపంచ మానవులందరూ ఆయన సంతానమని కీర్తించారు. అలాగే ప్రతి ఏడాది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ జరుపుకోవడం కోటపల్లి ప్రత్యేకత అని కొనియాడారు. ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు డిసెంబర్ 22వ తారీఖు ఆదివారం నాడు. ఆదివారం అంటే సండే, ప్రభు యొక్క దినము. క్రిస్మస్ 25వ తారీఖు నాడు అని అందరికీ తెలుసు. క్రిస్మస్ పండుగ నాడు అందరికీ జమ చేయటకు కాదు. అందుకు ఈరోజు ఈ కోటపల్లి ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఇక్కడ ఉన్నటువంటి ఫాదరు వాళ్ళ కోసం ఒక చిన్న కార్యక్రమం తయారు చేశారు. దానికి మనకు ఏదైనా చెప్పవచ్చు, ప్రీ క్రిస్మస్ అని చెప్పవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. యేసుక్రీస్తు పుట్టినది 2024 సంవత్సరం క్రితం. ఇప్పుడు ఫాదర్ కూడా చెప్పినట్టు ఈ మన యొక్క సంవత్సరం యేసుప్రభు పుట్టిన తర్వాత 2024 సంవత్సరం అయింది. అంటే యేసుక్రీస్తు చరిత్ర యొక్క సెంటర్లో ఉన్నారు. ఆ పండుగ మనం కొనియాడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ
విశ్వాసం ఉన్నా లేకపోయినా కూడా అందరికీ కూడా యేసు ప్రభువు రాజుగా ఉన్నారు, నాథుడుగా ఉన్నాడు, దీవించే దేవుడుగా ఉన్నారు. అదే మనం ఈ క్రిస్మస్ పండుగ నాడు కొనియాడుతున్నాం. యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి పుట్టి మనకు రక్షణ సాధించారు. ఆ యేసు ప్రభువే మన రక్షకుడు అని మనం భావిస్తున్నాం. యేసు ప్రభు పుట్టకతోటి ఈ ప్రపంచం మొత్తం రెండు కాలాలుగా, ఒకటి యేసు ప్రభువుకు పూర్వము బీసీ అనేది బిఫోర్ క్రైస్ట్, తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత ఉన్నది ఏడి ఆనో దోమిని అంటే యేసు ప్రభు తర్వాత ఉన్న కాలం. ఇట్లా రెండు కాలాలు ఇక్కడి నుంచి పుట్టింది. అందుకు యేసు ప్రభు ఒక చరిత్ర పురుషుడు. ఆ చరిత్ర పురుషుని యొక్క పుట్టినరోజు మనం కొనియాడుతున్నాం. ఆ కొనియాడుతున్నప్పుడు మనం అందరం కూడా దేవుని బిడ్డలమని భావించి ఒక భావంతో క్రిస్మస్ కొనియాడుతాం. అందరికీ క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తుంటాం. ఈరోజు కోటపల్లి గ్రామంలో క్రిస్మస్ పండుగ సంతోషంగా జరిపిన. కోటపల్లి యొక్క ప్రత్యేకత ఏమిటంటే కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా సంతోషంగా క్రిస్మస్లో పాల్గొంటారు. ఈ గ్రామం యొక్క ప్రత్యేకత క్రిస్మస్ అనగా ఇది మన పండుగ అనే భావంతో పాల్గొంటారు. అందువల్ల ఇప్పుడు మన దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏమిటంటే కులం, మతం. కాబట్టి ఈ కోటపల్లి విషయంలో అందరికీ ఆదర్శంగా ఉన్నది. అందువల్ల నేను సంతోషిస్తున్నా. ఈ క్రిస్మస్ పండుగ ఇలా సంతోషంగా జరపడానికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హ్యాపీ క్రిస్మస్.